మరి కృప చూపాడు. అలాగే మనం చేస్తున్న ప్రార్థన విషయంలో కూడా దేవుడు ఎంతగానో కార్యములు జరిగిస్తున్న దేవుడు. మరి దేవుని వాక్యంలోకి వెళ్దామండి. 103వ కీర్తన 103వ కీర్తన మనం చదువుకుందామండి. 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. ఇక్కడ దేవుని వాక్యం మనం తెలియజేస్తున్న వాక్యం ఏంటంటే, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారిని వారి విషయంలో వారి ఎడల జాలిపడినని దేవుని వాక్యం చదువుతుందండి. దేవుడు జాలి మనకు కనిపిస్తుంది, దేవుని దయ ఇక్కడ కనిపిస్తుంది. అంటే దేవుడు మనకి ఏం కలుగుతారంటే ఆదరణ కలుగుతారండి. ఇక్కడ ఈరోజు మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఆదరణ ఎవరి వల్ల కలుగుతుంది, ఎవరి వల్ల వస్తుందంటే మన దేవుడి వల్లనే ఆదరణ మనకు కలుగుతుంది. ఈ లోకంలో ఎంతోమంది మనల్ని ఆదరించే వారు ఉన్నా లేకపోయినా, ఎంత సంతోషం ఆనందం అనుకున్నా ఏదో ఒక కొరత మనసులో, ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఆ పరిస్థితి నుంచి నెమ్మదిని, సమాధానము, ఆదరణ అనేది మనకు కావాలంటే అది దేవుని వాక్యం వల్లనే మనకు ఆదరణ, నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యం చదువుతుంది. లోకంలో మన తల్లిదండ్రులు మన ఎలాగైతే జాలి పడతారో, ప్రేమ చూపుతారో, మనం వారి విషయంలో మనం విసిగించినా, వారి మాట వినకపోయినా, వారి పద్ధతులు మనం అనుసరించకపోయినా, వారి పరిస్థితులు మనం చేయకపోయినా, వారి మాట వినకుండా మనం ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు కూడా తండ్రికి చాలా జాలి ఉంటుంది, తల్లికి చాలా జాలి ఉంటుంది. మన ఎదురుగా మనం తిట్టొచ్చు, కొట్టొచ్చు, మీరు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని మాట వినట్లేదు అనవచ్చు. కానీ మన వెనకాల ఏం దాగి ఉంటుందంటే ప్రేమ దాగి ఉంటుంది. ఆ ప్రేమను బట్టి మన పిల్లలు తప్పు చేసినా, మన పిల్లలు ఏదైనా చేసినా, మన పిల్లల మీద ఎవరైనా అబద్ధాలు ఏదైనా చెప్పినా నమ్మం. ఎందుకంటే ప్రేమను బట్టి, ప్రేమ లేకపోయిన దోషములు ఒప్పుతారు అన్నట్టుగా ప్రేమను బట్టి, తల్లి ప్రేమను బట్టి, తండ్రి ప్రేమను బట్టి ఎవరైనా ఏదన్నా మనం ఊరుకోం. అలాగే దేవుడు తండ్రి తన కుమారుడు ఎవరైనా జాలి పడినట్టు తన యందు, అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి వారు ఉంటారో, భయము భక్తి కలిగి ఉంటారో, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఏముండాలంటే భయం ఉండాలి, తర్వాత భక్తి ఉండాలి. ఈ రెండు ఉంటేనే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోగలుగుతావు, దేవుని సన్నిధిలో నిలబడగలుగుతావు, దేవుని సన్నిధిని వాక్యం వినడానికి నువ్వు శ్రద్ధ చూపగలుగుతావు. ఈ రెండు లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఉండలేము, మన మనసు నిలుపుకోలేము, మనం కూర్చొని వినలేము, నిలబడలేము, పక్కవారిని వాక్యం వినకుండా చేసే పరిస్థితులు. అందుకనే దేవుని యందు మనము తన యందు భయభక్తులు గలవారిగా ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భయము కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. అప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది. ఎవరి వల్ల ఆదరణ అండి? దేవుని వలన ఆదరణ మనకి కలుగుతాదని దేవుని వాక్యం చదువుతుంది. కనుక తండ్రి తన కుమారుని జాలి పడినట్టు తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో వారికి దేవుని కృప మేలుగా ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుందండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మా కార్యాలు జరుగుతుందండి, మేము ప్రార్థన చేస్తున్నామండి, మాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా, భయము కలిగి ఉన్నావా, భక్తి కలిగి ఉన్నావా, దేవుని చెప్పిన మాటలు వింటున్నావా? ఇక్కడ తండ్రి ఎలాగైతే కోపపడి మన ఎడల జాలి చూపుతాడో, దేవుడు కూడా మనల్ని కోపమించుకుంటాడు, మనల్ని గద్దిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మీయంగా ఎదిగే వారికి తెలుస్తుంది మనం ఏదైనా చేయాలంటే ఇది చేయకూడదు, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది వెళ్ళకూడదు అనే తలంపు ఎవరి వల్ల కలుగుతుంది? అది దేవుని వల్ల కలుగుతుంది.
ఉంటుంది. వాక్యం మనలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఎంతమంది నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడినా వినినా, వారి మాటలు వినినా, వారికి చెప్పినా వారి మాటలో పెట్టచ్చు. కానీ వాళ్ళు ఎంతగా నువ్వు మాట్లాడినప్పుడు కూడా నీ అంతరంగం ఏం చెప్తుందంటే భయమును కలిగిస్తుంది, భక్తిని కలిగిస్తుంది. ఇవి మనం వినకూడదు, చెడ్డ మాటలు, చెడ్డ పరిస్థితులు చేయకూడదు అనే మనస్సు గ్రహించుకునే మనసు నీలో ఉంటే దేవుని భయం నీలో చక్కగా నిలబడతారని దేవుని వాక్యం చదువుతుంది కనుక మరి ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల మరి ఆయన జాలి పడదంటండి. ఈ రోజున జాలి లేదు, లోకంలో ఎక్కడ చూసినా జాలి లేదు. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఇబ్బందులు, అన్యాయం, అక్కడితో కూడిన పరిస్థితులు. న్యాయమును ప్రేమించే వాళ్ళు లేరు, యథార్థతను ప్రేమించే వారి లోకంలో ఎవరు కూడా లేరు. కానీ దేవుడు మన ఎడల జాలి చూపుతున్నాడంటే నువ్వు తప్పులు చేస్తూ పాపములు చేస్తూ దేవుని మాట వినకంట ఇంకా నువ్వు దేవునికి దూరమై నువ్వు ఇంకా దూరం అవుతున్నావంటే దేవుడు నీ ఎడల తన జాలిని చూపిస్తూనే ఉంటున్నాడండి. ఆయన జాలిని మనకి లోబుగా ఉన్నదంటారా? ఆయన జాలిని మనం నిర్లక్ష్యం పెడుతున్నాం కదా, ఆయన ప్రేమను మనం పక్కన పెడుతున్నాం కదండి. ఈ రోజున పనులంటూ లేదా ఆరాధన విడిచిపెడుతూ ఆరాధనకు దూరమైనది. ఆరాధన అయినది ఎంత విలువైనదో మరి దేవుని మందిరికి వచ్చినట్టు వారు కూడా పడిపోయే పరిస్థితులు సాతాను అనుముఖం చేస్తున్నది కనుక దేవుడు మన ఎడల జాలిపడి ఉండాలంటే, జాలి కలిగి ఉండాలంటే, ఆయన మన ఎడల తన కృపని చూపాలంటే దేవుని మాట వినాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. 66 యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 66 ఇది కూడా 13వ వచనం చదవండి. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. ఎక్కడ ఆదరింపబడతారండి? దేవుని మందిరములో. యెరూషలేము అనగా దేవుని మందిరము కనుక దేవుని మందిరములో మీరు ఆదరింపబడతారని దేవుని వాక్యం చదువుతుంది. ఈ రోజు ఆదరణ మనకి చాలా అవసరం అండి. ఈ రోజు నువ్వు భర్త వల్ల, భార్య వల్ల, పిల్లల వల్ల నువ్వు కృంగిపోతున్నావేమో, నెమ్మది లేకుండా నువ్వు దుఃఖిస్తున్నావు, ఏడుస్తున్నావేమో, నీ పరిస్థితులు ఏంటని నువ్వు ఎవరికి చెప్పుకోలేక చింతిస్తున్నావేమో. కానీ ఇక్కడ ఒక తండ్రిని ఎలాగైతే ఆదరిస్తాడో, ఒక తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో, ప్రేమిస్తుందో, అట్టి రీతిగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఎక్కడ ఆదరించబడతారండి? దేవుని మందిరంలో ఆదరించబడతారు. దేవుని వాక్యం అంటే మీకు నెమ్మదిని, సమాధానం కలుగుతుంది కనుక దేవుని యందు భయభక్తులు గల వారు ఎవరైతే ఉంటారో వారికి ఆదరణ దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించేదను. ఇక్కడ మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో పరిస్థితులు మనం అనుకున్నప్పుడు మనకి ఎంతో చింతిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. బాధ కలిగినప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ మనలో నలిగిపోతూ ఉంటాము, ఎంతగానో ఏడుస్తూ ఉంటాం. కానీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకొని దేవుని మంత్రమును, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధులను మోకరించి, ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద పడిపోయి మోకరించి కన్నీళ్లతో 2 చేతులు ఆయన వైపు ఎత్తి, 2 చేతులు పైకెత్తి పరలోకమని ఎత్తి, ప్రభువా, దేవా, తండ్రి, నాకు సహాయం చేయవా, నన్ను కరుణించవా, అనేటువంటి ఇబ్బంది పరిస్థితి నేను అలుముకొని ఉన్నాను. నా కుటుంబాన్ని అలుముకున్నది, నా బిడ్డను అలుముకుంది, నా భర్తను అలుముకుంది, నా సమస్యలు, పరిస్థితులు, అయ్యా అది నుంచి నాకు విముక్తిని కలిగించమని ఎవరైతే కన్నీళ్లతో ఆయన సన్నిధిలో మోకరిస్తారో అటువంటి వారికి తప్పక ఆదరణ కలగ చేస్తానని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఆదరణ ఒకరి యందు ఒకరు ఆదరణ మనము పొందుకోవాలి. సంఘంలో కూడా సహోదరి విషయంలో ఆదరణ ఉండాలి, నెమ్మది ఉండాలి, ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్నప్పుడు, సమాధానం ఉన్నప్పుడు మనకి ఆదరణ కలుగుతుంది. నీ సహోదరికి బాగాలేదా, నీ పరిస్థితులు బాగాలేదా, లేదా ఎవరికైనా బాగాలేదా, ఆదరణకర మాటలు నువ్వు మాట్లాడుతూ ఉండాలి, ప్రార్థనలో నడిపించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఆదరణ అనేది మనుషుల వల్ల నీకు ఉన్నా లేకపోయినా కానీ దేవుడు తప్పక నీకు ఆదరణ కలగ చేస్తానని
వాక్యం చదువుతుంది కనుక యెరూషలేములో మీరు ఆదరింపబడతారు, దేవుని మందిరంలో మీరు ఆదరింపబడతారు. చాలా మంది కూడా చూడండి, యేసయ్యని నమ్ముకున్నందుకు, యేసయ్యని తెలుసుకున్నందుకు చాలా మంది కూడా బంధువులు విడిచిపెట్టేస్తారు, వారి చుట్టాలు విడిచిపెట్టేస్తారు, వారి స్నేహితులు విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే యేసయ్యని నమ్ముకున్నందుకు. ఎవరైనా అటువంటి వారు ఒక సంఘాన్ని కలిగి ఉన్నారంటే, ఒక సేవకులు కలిగి ఉన్నారంటే, ఒక సంఘంలో చేర్చబడ్డారంటే వారికి ఎవరి వలన ఆదరణ కలుగుతుంది? సేవకుల ద్వారా ఆదరణ కలుగుతుంది. పాస్టర్ గారు మంచి మాటలు చెప్తూ ఉంటారు, మంచిగా వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు. అనే సంఘము కూడా వాళ్ళు మనకు తెలియకపోయినా అక్కడ వాళ్ళు మంచిగా ఏం కనిపిస్తుందంటే దేవుని ప్రేమ. మీరు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మీకు తెలియదు. కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఒక రక్త సంబంధం ఎలాగైతే కలిసిపోతారో, ఒక రక్త సంబంధికులు ఎలాగైతే కలిసిపోయి సంతోషిస్తారో, అలాగే దేవుని మందిరంలోకి వచ్చిన సహోదరైనా ఎవరైనప్పుడు కూడా నిన్ను బట్టి వారికి ఆదరణ కలుగుతుంది. అయ్యో మేము పలానా చోట పరిస్థితి నుంచి వచ్చేసామే, మమ్మల్ని చాలా మంది వెలివేసారే, చాలా ఇబ్బందులు మేము ఉన్నామే, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదే, కానీ పలానా సంఘములో మేము చేర్చబడ్డాము, దేవుని వాక్యంలో మేము ఆదరించబడ్డాము, దేవుని వాక్యాన్ని మేము విన్నాము, పలానా సంఘం మమ్మల్ని ఆదరించిందని దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ వారు సంతోషిస్తూ ఉంటారు కనుక అలాగే దేవుని మందిరంలో మీరు ఆదరించబడతారని దేవుని వాక్యం చదివిస్తుందండి. దశలోకి రాసిన పత్రికలో ఉంది కదండి. మనం ఎక్కువగా ఎప్పుడు చదువుతామంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ వాక్యం చదువుతాం కదా. చూడండి, మొదటి దశలోకి కదా, రెండో దశలోకి చదవండి. గ్యాస్ వచ్చింది చదవండి. కాబట్టి చదవండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునుడి. ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుందండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఆదరణ ఈరోజు పొదువైపోయినది. ఆదరణ లేకే ఎన్నో కుటుంబాలు చిన్నామిన్నమైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. భర్త వల్ల ఆదరణ లేక, బిడ్డల వల్ల ఆదరణ లేక, భార్య వల్ల ఆదరణ లేక, తల్లిదండ్రుల వల్ల ఆదరణ లేక ఎంతో మంది మరి చనిపోవడము, సమాధానం లేక, సంతోషం లేక ఆత్మహత్యలు చేసుకోవడం. ఆదరించేవారు ఆదరణ, మీరు నాకు ఏమి ఇవ్వద్దండి, నాకేమి పెట్టొద్దండి, ఆదరణగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, సంతోషంగా ఉండండి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా. చాలా మంది అంటూ ఉంటారు, మీరు నాకు కష్టపడొద్దండి, కష్టపడక్కర్లేదు, ఏదైనా ఆదరణగా ఉండండి, మంచిగా సమాధానంగా ఉండండి, మంచి మాట మాట్లాడండి అని చాలా మంది అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం కనుక ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించబడాలి. ఆదరించబడటం అంటే మన సంఘం ఎవరైనా చనిపోయారనుకోండి, వారి దగ్గరికి మనం అందరం కూడా వెళతాం ఆదరించడానికి, వారిని ప్రేమించడానికి. ఎందుకంటే వారు కష్టంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు కనుక. మరి ఆ ఇంటిలో వ్యక్తి ఎవరైనా మన సంఘానికి వచ్చినట్టు వారైనప్పటికీ వారి దగ్గరికి వెళ్ళి మరి వెళ్ళిపోయిన వ్యక్తి విషయంలో మనం మాట్లాడుతూ, అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన భూమి మీద సమయం అయిపోయింది, ఆయన సమయాన్ని బట్టి దేవుని పిలుపునందుకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు మార్చబడకపోతే, వాళ్ళ భార్య అయితే భర్త మార్చబడిపోతే, పిల్లలు మార్చబడితే, అయితే భర్త అయితే భార్య మార్చబడకపోతే, పిల్లలు మార్చబడిపోతే మీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. దేవుని మందిరానికి రండి, దేవుని దగ్గరికి రండి అని మనం ఇటువంటి మాటలు చెప్పి వారిని ఆదరించాలండి. ఇటువంటి మాటలు చెప్పి ఆదరించాలా? పంచదారని స్పీకర్ పట్టుకెళ్ళి ఆదరించాలండి. చెప్పండి, పంచదార స్పీకర్ పట్టుకెళ్ళి ఆదరించాలంటారా? తప్పలేదు, పట్టుకెళ్ళండి ఆదరణ. కానీ ఇటువంటి చోట్ల కొంతమంది వెళ్ళరు, భయపడతారు. చచ్చిపోయిన వాళ్ళు వేయాలవుతారండి? చెప్పండి, నిజంగా చచ్చిపోయిన వాళ్ళు వేయాలవుతారా?
ఈ గొంతుని మనసులో ఉంటే బయటికి చెప్పట్లేదు. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు ఏమై వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తారు అని భయపడుతూ ఉంటారు. వెళ్ళరు. మా అమ్మాయి నీళ్ళు పోస్తుందండి, ఇల్లు కట్టుకుంటుందండి, మా ఇంట్లో పెళ్ళి అవుతుందండి. ఇవన్నీ కూడా మనం క్రైస్తవులైనటువంటి తగ్గవు. ఒక కుటుంబము దేవుళ్ళకి రావాలంటే, దేవుని తెలుసుకోవాలంటే నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళి మాట్లాడాలి కదా, నువ్వు వెళ్ళి అక్కడ దేవుని ప్రేమ చూపించాలి కదా, దేవుని పరిచయం అక్కడ నువ్వు చేయాలి కదా. ఒక రంగులనుకోండి, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. అప్పుడు వెళ్ళి ఆ దేవుని మాట చెబితే ఒకవేళ దేవుని మాటను బట్టి, నీ మాటను బట్టి, నువ్వు వెళ్ళడం బట్టి వాళ్ళు మార్చబడతారేమో కదా. ఇలా అయినా మీరు సువార్త చేయొచ్చు కదా. ఎవరైనప్పుడు కూడా మేము వెళ్ళవండి, మా అమ్మాయి నీళ్ళు పోస్తుందండి, మా కోడలు నీళ్ళు పోస్తుందంటే చచ్చిపోయిన వాళ్ళు వచ్చేస్తారా? చచ్చిపోయిన వాళ్ళు పరలోకి వెళ్ళిపోతారు. దేవుని పిలుపుని అందుకున్నప్పుడు దేవుని పిలుపుని బట్టి పరలోకి వెళ్ళిపోతారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. చనిపోయిన వారు ఎవరు కూడా దెయ్యాలు అవ్వరు, మీరు నమ్మకండి. దెయ్యాలు అయిపోయినని తాళ్ళు తంత్రాలు మెడలకి కాళ్ళకి అన్నింటికి కట్టించుకున్నారు క్రైస్తవులైన వారు కూడా. ఏది దేవుని ప్రేమను బట్టి, దేవుని ప్రేమ ఏది? నువ్వు మార్చబడ్డావు. ఎలా మార్చబడ్డావు? నీలో మార్పు కలుగుతుందా? మార్పు నీలో దేవుడు చూస్తున్నాడా? ఆదరణ ఉండదు, మంచి మాట ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సహోదరుని ప్రేమించదు, సంఘాన్ని ప్రేమించదు, క్రమాన్ని ప్రేమించదు, ఆరాధన ప్రేమించదు. ఎక్కడ నీ ఆదరణ? ఎక్కడ చూపిస్తున్నావు? నిన్ను ప్రేమించిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆదరణగా ఉంటావు. నిన్ను ఇష్టపడిన వారి మధ్యలోకి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు గొప్పలు చెప్పుకుంటూ ఉంటావు. నిన్ను ఇష్టం లేనట్టు వారు ఒక నిన్ను ఎదురుగా నీ మాట విన్నా పక్కకు వెళ్ళిపోయి అమ్మో ఇటువంటిది ఏంట్రా బాబు, ఇటువంటి ఆయన ఏంట్రా బాబు అనుకుంటూ మనల్ని చాలా నిందిస్తూ ఉంటారు, అపహాసం చేస్తూ ఉంటారు. ఎక్కడ నీ ఆదరణ? దేవుని నమ్ముకున్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు కనుక ఆదరణ నీలో ఉన్నదా? ఎవరికైనా ఒంట్లో బాగోదు, ఎవరైనా పరామర్శించడానికి వెళుతున్నారా? వారి విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారా? వారి దగ్గరికి వెళుతున్నారా? వెళ్ళాలి. ఎవరికి బాగోపోయినా మనము వారి దగ్గరికి వెళ్ళాలి. చక్కగా ఏదైనా మనకు సహాయం ఏదైనా ఉంటే వారికి చేయాలనుకుంటే చేయొచ్చు. నీ ఇబ్బంది, నీ పరిస్థితులను బట్టి నువ్వు ఏమి ఇవ్వక్కర్లేదండి. వెళ్ళండి, వెళ్ళి చక్కగా వారితో మాట్లాడండి, వారిని ఆదరించండి. నీ ఆదరణ మాటను బట్టి వారికి స్వస్థత కలుగుతుందేమో, నెమ్మది కలుగుతుందేమో, సమాధానం కలుగుతుందేమో. దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆదరణ. ఈరోజు ఒకరినొకరు మీరు ఆదరించుకోవాలని వాక్యం చాలా మంది చదివేస్తున్నారు కదా. చదివేస్తున్నారు కానీ ఏది నీ ఆదరణ? నువ్వు తల్లిని ఆదరించలేవు, తండ్రిని ఆదరించలేవు, అత్తగారిని ఆదరించలేవు, మామగారిని ఆదరించలేవు, పిల్లల్ని ఆదరించలేవు. నువ్వు ఎంత భక్తి చేస్తే ఏముంది, ఎంత ప్రేమిస్తే ఏముందండి? నీ ఆదరణ ఎవరి విషయంలో చూపిస్తున్నావు? ఎందుకు నీ ఆదరణ లేనప్పుడు ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా, పాకులన్నా దేవుడు చూస్తున్నాడు కనుక ప్రేమించలేని ఆదరణ లేదా నీ గొప్ప రావడానికి ఎక్కడెక్కడికి వెళ్ళి మన గొప్పలు చెప్పుకోవడం కాదు. కానీ నీ ఆదరణ ఎవరి విషయంలో నువ్వు కనపరుస్తున్నట్టు చూపిస్తున్నావు. మొట్టమొదటి నీ ఇంటిలో నువ్వు ఆదరణగా ఉండాలి, ఆదరణకర్తగా నువ్వు ఉండాలి, ఆదరణగా మాట్లాడుతూ ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి, సహాయం చేసే మనసు ఉండాలి. అదే నీ సంఘములో సహోదరు విషయంలో ఆదరణ పరిస్థితి నీకు ఒకవేళ నీకు తెలియకపోయినా, జ్ఞానం లేకపోయినా నీ పక్క సహోదరులతో వెళ్ళు. లేదా అమ్మ ప్రార్థనకి రండి, అమ్మ ఏదైనా పరిస్థితులు లేదా రండి, దేవుని మందిరానికి రండి అంటూ దేవుని వాక్యాన్ని చెప్పండి, దేవుని మాటని చెప్పండి. వారికి అక్కడ ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. మీరు చెప్పే మాటల విషయంలో వారు ఎంతగానో సంతోషించి వారు రావడానికి, దేవుని తెలుసుకోవడానికి ఇష్టపడతారు కనుక ఈ మాట ఇక్కడ చనిపోయినప్పుడు చదువుకొని వదిలిపెట్టేయడం కాదు. కానీ కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని ఆదరణ మీరు చూపిస్తున్నారా? ప్రేమను కూడా చూపిస్తున్నారా? వెల్లడి చేస్తున్నారా? దేవుడు అదే మనలోనూ చూడాలనుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు కనుక ఒక తల్లి ఆదరించినట్టుగా, ఒక తండ్రి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు, చింతిస్తున్నారు? దేవుని మరి విషయంలో, నా విషయంలో మీరు ఎందుకు దూరం అవుతున్నారని దేవుడు అడుగుతున్నాడు కనుక మరి ఈ కాలం నీవు ఏ విషయంలో భయపడుతున్నావు, చింతిస్తున్నావు అన్నీ కూడా దేవునికి అప్పచెప్పుకొని దేవుని స్థానంలో ఎదగాలని దేవుడు వాక్యం చదివిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం చూడండి,
49:15 చూడండి. 49:15 చదవండి. 13 నుంచి చదవండి. శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరును. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను, తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. ఇక్కడ దేవుని వాక్యంలో శ్రమనందిన తన జనుల యందు యెహోవా జాలిపడినట్లు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడండి. ఓదార్పు మనలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఓదార్పు ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చడం. అమ్మ బాధపడకండి, ఏడవకండి, దేవుడు మీ కృప చూపుతాడు. లేకపోతే ఏదైనా సహాయం మీకు అనుగ్రహిస్తాడు, ఏదైనా అవసరత దేవుడు తీర్చబడతాడు ప్రభు నమ్మిన వారైతే. లేకపోతే అన్యులు కష్టంలో శ్రమలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చే మాటలు మాట్లాడినప్పుడు మరి దేవుడు మనల్ని ఆయన కృపలో భద్రపరుస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ 15 స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలైనా మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరుగునని దేవుని వాక్యం చదివిస్తుందండి. మర్చిపోతారా మన పిల్లల్ని? ఒక్కోసారి మనమైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరిచిపోడని దేవుని వాక్యం చదివిస్తుందండి. మా చిన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుందండి. మాకు బుధవారం మార్కెట్, భీమవరానికి బుధవారం మార్కెట్. మా అమ్మగారి బజార్కి వెళ్ళినప్పుడు ఏయో తింటాకి తీసుకొస్తారు కదా. తింటాకి తీసుకొచ్చినప్పుడు ప్రతి బుధవారం కూడా మా నాన్నైనా మా అమ్మైనా చక్కగా తింటాకి అన్ని రకాలు కూడా తెచ్చేవారు. ఒకసారి మా అమ్మగారు ఏమి తీసుకురాకుండా వచ్చేసారు. వచ్చేస్తే నేను అడిగాను, అమ్మ ఏమి తీసుకురాలేదంటే, అయ్యో మీరు ఉన్నారని మర్చిపోయానమ్మా. ఏమందండి? మీరు ఉన్నారని, ఇంటికాడ ఉన్నారని మర్చిపోయానమ్మా అనండి. అంటే తల్లైన మనుషుని కానీ తండ్రి అయిన మనుషుని కానీ నేను నిన్ను మరువునని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచులో ఒకసారి ఒక విషయంలో వారైనా తప్పుకోవచ్చు, మరిచిపోవచ్చు, విడిచిపెట్టవచ్చు, నిన్ను విడిచిపెట్టి దూరంగా ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడైతే తల్లి గర్భంలో రూపింపబడతావు, తల్లి గర్భాల్లో పడతావు, ఎప్పుడైతే ఆయన రూపంలో బట్టి ఒక తల్లి గర్భం వరకు నేను దేవుడు పంపిస్తున్నాడు, అప్పటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. దేవుడు కాపాడుతూనే ఉంటాడు. కాపాడంటారా? గర్భవతులుగా ఉన్న చాలా మంది కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి. గర్భం మొదలుకొని వారి గర్భం దేవుడు ఇచ్చిన నాటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయమంటారు. వారి తల్లి లేనట్టు వారు, వారి అత్తగారు లేనట్టు వారు, సహోదరులు అయినట్టు వారు,
మా గర్భంలో బిడ్డ చక్కగా ఉండాలండి, ఆరోగ్యంగా ఉండాలండి, మంచిగా ఉండాలండి. ఈరోజు కానుకలు బాగాలేదండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చాలామంది కూడా అడుగుతూ ఉంటాడు. కానీ దేవుడు ఆయన ఇచ్చింది మరిచిపోడు, ఆయన చేయాలనుకున్నది మరిచిపోడు, ఆయన నీకు ఇవ్వాలనుకున్నది కూడా మరిచిపోడు. కనుక ఒకవేళ నువ్వు అడిగింది ఆయన చేయాలనుకుంటే, ఆయనకి ఇష్టమైతే, ఈ లోకంలో లేకపోయినా, ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతాలు, ఈ దేశంలో లేకపోయినా దేవుడు తెచ్చివ్వగలడండి. నమ్ముతున్నారా? ఎన్ని చేతుల పైకి తలైన చెప్పండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వకపోయినా, నీకు దొరకపోయినా, దేవుని స్థలంలో ప్రార్థించినప్పుడు, ప్రార్థన దేవుడు విన్నప్పుడు, ఆయన నీకు అది నీకు అవసరమైతే, అది నీకు ఇష్టమైతే, ఇక్కడ ఈ లోకంలో లేనిది కూడా దేవుడు తలకిందల చేసి దేవుడు నీ ముందు పెట్టగల దేవుడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నీ ఇంట్లో వారు మరుస్తున్నారు, నీ ఇంట్లో నేను విడిచిపెడుతున్నారు, వారి వచ్చి నీకు దుఃఖం కలుగుతున్నారు. ఏ విషయమైనప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడానికి దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మన తల్లి మరించిన, తండ్రి మరించిన దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. ఇందులోనే 46వ వచనం చూడండి. 46:4 వచనం చదవండి. ముదుపు వచ్చే వరకు నిన్ను వెతుకునే వాడును నేనే, తల ఎండ్రులు నెరిగే వరకు నేను ఎత్తుకునే వాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునే వాడును నేను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడని నేనే, తన యంత్రులకు నెరిగి వరకు నేను ఎత్తుకున్న వాడని నేనే చేసి ఉన్నాను, చంట పెట్టుకున్న వాడను నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించేవాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి చక్కటి వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడండి, ఎంతటి చక్కటి వాక్యం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ముదుము వచ్చే వరకు కూడా నేను ఎత్తుకునే వాడును నేనే. మనం పుట్టినది మొదలుకొని యెషయా మనం చదువుకున్నాం కదా, తల్లి అయినా మరచిన కానీ నేను నిన్ను మరుగును. మనం ఎప్పుడైతే గర్భంగా స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి దేవుడు మనకు తోడుగా ఉండి ఎప్పుడు వరకు కాపాడుతానంటున్నాడండి. మనం చనిపోయే వరకు కూడా, నీ తల పండిపోయి, నీ వయసు అయిపోయి, వంగిపోయి నడిచే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, అంత వయసు వచ్చే వరకు కూడా దేవుడు కాపాడుతని దేవుని వాక్యం చదివిస్తుంది. ఏమో మంచిలో కాదా, ఎవరికైనా సెలవైతే వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని బట్టి, ఆయన అవకాశాలను బట్టి బ్రతికే కృప ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు విడిచిపెట్టడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో దేవుని కృపను బట్టి ఆయన ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టకుండా నడిపిస్తానని దేవుని వాక్యం చదివిస్తుందండి. మన మధ్య నర్సం ఉంది కదా, తన వయసు చాలా పెద్ద వయసు, ఎన్నో సంవత్సరాలు అయినా తను వంగుపోయి నడుస్తుందంటే, దేవుడు తన అక్కడి నుంచి ఇక్కడికి నడిచొస్తుందంటే తనకి ఎవరున్నారండి?
దేవుడు ఉన్నాడు, మనకు కనిపించడు. తన వెనకాల తన ముందు దేవుడు ఉండి వాడు మనవరాలు తీసుకొస్తుంది అనుకుంటున్నారా? వాడు మనవరాలు కాదు, తన దేవుడే తీసుకొస్తున్నాడు దాన్ని. వాళ్ళ అమ్ముండి దాన్ని సీతమ్మ, ఆవిడ కూడా తినకుండా ఇంకా వంగిపోయింది దాన్ని. దేవుని మందిరానికి అంటే అస్సలు విడిచిపెట్టేవారు కాదు. దేవుని మందిరం అంటే చాలా ఇష్టం వాడికి, దేవుని ఆరాధించడం. తన ఈ పరిస్థితిలో ఉన్న దేవుడికి ఇవ్వటం అనేది మానలేదండి. తనను ఎవరు చూస్తున్నాడు? దేవుడే కదా. తనను ఎవరు పోషిస్తున్నాడు? దేవుడే కదా. ఎంతో కొంత దేవుడికి కాలికేస్తుంది. నేను పాస్టర్ గారికి ప్రతి వారం గిఫ్ట్ ఇస్తానండి. ప్రతి వారం కూడా గిఫ్ట్ ఒక 50 రూపాయలు, 100 రూపాయలు వద్దంటే ప్రతి వారం ఇక్కడ పెడతారు. మీరు చూస్తారా? కాలికేసినప్పుడు ఇప్పటికీనండి ఎప్పుడు కూడా మర్చిపోయి మేము వద్దంటాం. లేదండి మీరు తీసుకోకపోతే నేను ఒప్పుకోదండి, మీరు తీసుకోవాలండి పాస్టర్ గారు అంటూ తన గుప్పులు చెప్తారండి. తనకి ఎవరు ఇస్తున్నారు, ఎవరు పోషిస్తున్నారు? కష్టపడగలుగుతుందా? లేదు కదా. దేవుని ఆదరణ, దేవుని కృపను బట్టి తన బ్రతికి ఉన్నందుకు దేవుని స్తుతిస్తుంది, దేవుని కార్యాలు చేస్తుంది, దేవుని కనపరుస్తుంది. తన బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ రోజున చాలా మంది కూడా చిన్న వయసులో షుగర్లు, బీపీలు, దానికి ఏ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగాలేదన్నది లేదండి. ఓ బీపీ లేదు, షుగర్ లేదు, చక్కటి ఆరోగ్యం దేవుడు తనకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డారు వాళ్ళు. దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉన్న మరి వారు తల్లులు. నా వివాహం కాకముందు నుంచే వాళ్ళు ఉన్నారు. నేను వివాహం అయి వచ్చినప్పటికే వాళ్ళమ్మ తన కూడా ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని బట్టి ఎందుకు చెబుతున్నానంటే, ముదుగు వచ్చే వరకు కూడా ఎత్తుకునే వాడని నేనే, తన ఏంటో నెరిగే వరకు కూడా నేను ఎత్తుకునే వాడని నేనే చేసి ఉన్నాను కదా. ఎవరు చేసి ఉన్నారండి? నేనే చేసి ఉన్నాను కదా. దేవుడే కదా మనం చేశాడు. మన అమ్మ నాన్న పుట్టించారంటారా? లేకపోతే మనమంతటా మనం వచ్చేసామా? మనం పుట్టినప్పుడు మన పిల్లల్ని మనం ఎవరు ఎత్తుకుంటారండి? మనమే ఎత్తుకుంటాం, మనమే చక్కర వేసుకుంటాం, మనమే ఆడిస్తాం. మన ఇంట్లో ఎవరైనా సరే మనం ఎత్తుకొని లాలిస్తూ, స్నానం చేస్తూ, చక్కగా వారిని నడిపిస్తూ ఉంటూ ఉంటాం కదా. అలాగే దేవుడు ఆయన ఈ భూమి మీద మనల్ని పంపించినందుకు ఆయన మర్చిపోతాడంటారా? ఆయన మనల్ని మర్చిపోడు. కానీ మనం మర్చిపోవచ్చు. మనకు ఉన్నతమైన పరిస్థితులు కలిగినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేవారు స్థితిగతులు బాగాలేనప్పుడు, వాళ్ళ ఇంట్లో ఏమీ లేనప్పుడు, వారి పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుని మందిరానికి వస్తారు, దేవుని ఆశ్రయిస్తారు, దేవుని రెక్కలకి నెడికి వస్తూ ఉంటారు. అన్నీ కలిగినప్పటికీ దేవుని విడిచిపెడుతూ ఉంటారు, దేవుని పక్కన పెడుతూ ఉంటారు. కనుక మనమైన మరచులు కానీ దేవుడు మనల్ని మరిచిపోడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఆయన మనల్ని చేసి ఉన్నందుకు ఆయన మనల్ని చంక పెట్టుకొని ఆడిస్తాడంటే, లాలిస్తాడంటండి. మనం ఏడిస్తే ఆయన ఏడిస్తాడండి, మనం సంతోషిస్తే ఆయన సంతోషిస్తాడండి, మనం నడిస్తే నడుస్తాడండి, మనం నిద్రపోయినప్పుడు మన పక్కనే ఉంటాడండి, మనం భోజనం తిన్నా, కూర్చున్నా, నుంచున్నా. ఈరోజు నువ్వు కష్టపడడానికి వెళ్తున్నావంటే నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, నీ వెనకాల దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుని సహాయం దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు కష్టపడి ఇంటికి తిరిగి వస్తున్నావంటే దేవుడి కృప లేని మనం ఏది కూడా చేసుకోలేము. కనుక ఈరోజు నువ్వు మరిచిపోయి ఆయన కార్యాలు వెనక పెట్టుకోవచ్చు, కానీ దేవునికి ఇవ్వడానికి నువ్వు వెనకపడచ్చు. కానీ స్టార్టింగ్లో చెప్పాడు కదా, ఆయన తల్లి చాలిపడినట్టు, తండ్రి చాలిపడినట్టు, ఇంకా సేవకులు ప్రార్థన ద్వారా అయ్యా వాళ్ళు పడిపోతున్నారయ్యా, నిలబెట్టండి, నేను జారిపోతున్నారయ్యా, పట్టుకోండి అయ్యా, అయ్యా పలానా పరిస్థితులు నాశనం అయిపోతున్నారయ్యా, నీకు దూరం అయిపోతున్నారు, పట్టుకోమంటూ దేవుని ప్రతిపాదుకుంటామండి. నమ్ముతున్నారా సేవకుల ప్రార్థన ద్వారా మీరు తప్పింపబడుతున్నారు. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, మంగళవారం శనివారం ఎంతో ప్రార్థన జరుగుతుంది. ఎంతో కన్నీటితో సహోదరులు చాలా మంది వచ్చి ప్రార్థన చేస్తున్నారండి. ఇంకా చాలా మంది కూడా రాలేకపోతున్నారు.
ఆ బలహీనత ఉందండి, ఈ బలహీనత ఉందని చెప్పడం కాదు, కానీ సమయం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా వయసు ఉంది, తిరుగుతున్నా, పని చేసుకుంటున్నారు. వయసు అయిపోతే ఇంకేం వస్తారండి మీరు? దేవుని సన్నిధిలో చుట్టుపక్కల అంత ప్రార్థన నిలబడుతుంది కన్నీటితో. ఏమో జయమ్మ గారు, జ్యోతమ్మ గారు, అంత కన్నీటితో సంఘం ప్రార్థన చేస్తుంది. చుట్టుపక్కల ప్రార్థన నిలబడుతుంది. మనసులో ఉత్సాహం వచ్చిందండి ప్రార్థన అనేటప్పటికీ. ఉన్నాయి బలహీనతలు, లేవని అనట్లేదు, మాకు ఉన్నాయి. ప్రార్థనా సమయము కనుక ముదుగోర్చి వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నాడు, సంఘ పెట్టుకుంటాను అంటున్నాడు. నేను లాలిస్తున్నా దేవుడు, పాలిస్తున్నా దేవుడు. దేవుని విషయంలో నువ్వు ఎందుకు దూరం అవుతున్నావు? ఎందుకు నీ కష్టాలు పోవు, నీ వ్యాధులు పోవు, నీ బాధలు పోవు? నువ్వు సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా? మన సంఘంలో ఎన్ని కార్యాలు చూడట్లేదండి, ఎన్ని కార్యాలు జరగట్లేదు. మన సంఘమే కాదు, ఇంకా బయట వారు చాలా మంది పాస్టర్ గారు ఫోన్ చేసి చాలా ఇబ్బందులు, కఠినమైన పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని బాధలు, పరిస్థితులు చాలా మంది కూడా. వాళ్ళందరూ కూడా ఒక మాత్రుడు కాదండి, వాళ్ళందరూ కూడా ప్రార్థనాసక్తి చెప్పిన వాడు, ఏది లోటు లేనట్టు వారు, ఉన్నత పరిస్థితులు కలిగినట్టు వారు చాలా మంది కూడా, అయ్యా మాకు ఇటువంటి మీ ప్రార్థన మేము విన్నాము, పలానా సహోదరి పలానా వాళ్ళు మా వాళ్ళు చెప్పారు, మీరు ఎవరిచ్చారు అంటూ చాలా మంది ప్రార్థన చేసుకుంటూ ఎన్నో కష్టాల నుంచి, అప్పుల నుంచి, భార్య నుంచి, భర్తల నుంచి, పిల్లల విషయం ఇబ్బందులు, ఎన్నో అవసరత నిమిత్తం ప్రార్థన చేసుకునే కార్యాలు జరగట్లేదా? అంటే మైక్ ఇచ్చి సాక్ష్యాలు చెప్పితే మన సంఘాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? మైక్ ఇచ్చామనుకోండి సమయం సరిపోదు, మైక్ ఇచ్చామనుకోండి మీరు వదిలిపెట్టరు, వాక్యానికి సమయం ఉండదు కదా. అందుకనే సాక్ష్యాలు మరి మేమే వాళ్ళకి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎక్కువగా గొప్పలు పాస్టర్ ఏమంటారంటే దేవుడు చూస్తాడు, వాడు సాక్ష్యం దేవుడు కార్యం జరిగించాడు. సాక్ష్యాలు చెప్పేసి ఏదో మైత్రి చెప్పించడం కాదు. మన ప్రార్థన ఏంటో, మన నిజాయితీ ఏంటో, మన పరిస్థితి ఏంటో దేవుడు చూస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తే అదే మనకి చాలు, అదే మనకు ఆనందం, అదే మనకు సంతోషం అంటూ దేవుని దృష్టిలో మేము తృప్తి పడుతూ ఆనందిస్తూ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటాం. ఈరోజు ఎందుకు నేను కష్టాలు, బాధలు పోవట్లేదు? ఎంత డబ్బు మీరు హాస్పిటల్ వేస్తున్నారండి, ఎన్ని డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారండి? దేవుని సమయంలో, ప్రార్థన చేసే సమయంలో మనం కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయి, నుంచొని ప్రార్థన చేయి, కాసేపు కూర్చొని ప్రార్థన చేయి. ఎంతో మంది ఆత్మల రక్షణ లేక చాలా మంది నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు కదా. వారి వరకు ప్రార్థన చేయాలి కదా. అంటే వయసు ఉండగానే, కొద్ది సమయం ఉండగానే, కొన్ని ఆరోగ్యం వల్ల ఉంటుండగానే రాలేని పరిస్థితులని నేను చెప్తున్నాను కానండి. ఇప్పుడే రాలేకపోతే ఇంకా సంవత్సరంలో వెళుతుండగా, మన మీద నుంచి రోజులు వెళుతుండగా మనం ఇంకేమి పరిచయం చేయగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం. ఇంకా మిమ్మల్ని చూసి అనేక మంది ప్రార్థనలకు రావాలి, పరిచయని ఇష్టపడాలి. ప్రార్థన, ఈ సంఘంలో చేసిన ప్రార్థన, ఈ పరిచయలో చేసిన ప్రార్థన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగిస్తున్నాడని ఎప్పుడు కూడా నిత్యము. కొన్ని మందిరం చక్కగా దగ్గరే ఉంది, నైటు ఏదో ఒక సమయంలో వచ్చి మీ కుటుంబం వరకు ప్రార్థన చేసుకుంటున్నారా? లేదు, టీవీలు కాడ, లేదు ఇంటికాడ సమయం అంతా కూడా మందులు వేసుకోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, మందులు వేసుకోవడం, హాస్పిటల్కి వెళ్ళి ఇదే సరిపోతుంది కదండి జీవితం అంతా కూడా. అయ్యో ఎందుకు దేవుడు మనకి కార్యం చేయట్లేదు, దేవుడికి ఎందుకు సమయం మేము ఇవ్వలేకపోతున్నామని ఒక్కసారి మీరు తలపెట్టండి, ఆలోచించండి. ముందు మోర్చి వరకు కూడా ఆయన ఎత్తుకుంటానంటున్నాడండి. పాస్టర్ గారి విషయంలో చాలా ఇబ్బంది, బలహీనత పని, రోజు రోజు కూడా మేము శ్రమను ఎదుర్కొంటూనే ఉన్నాం. రోజు రోజు కూడా ప్రతి క్షణం కూడా శ్రమను ఎదుర్కొంటేనే దేవుని సేవ చేస్తున్నాము. ఆయన చూడండి, ఆయన చేస్తున్న పరిచర్యని, ప్రార్థన చూడండి. అందుకే ఆయన బట్టి మరి నేను కూడా సేవలో వాడబడుతుంటే కాదు, నాకు కూడా ఎన్నో శోధనలు, శ్రమలు, ఆటంకాల పరిస్థితులు, వాటిలన్నీ కూడా జయించి ప్రభా వీటి విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుందంటే నీ సేవలో వాడబడకుండా ఉండడానికి ఏదో నాకు అలవాటు చేస్తుంది కానీ అనుకుంటూ
నేను ముందుకు వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ నిలబడుతున్నానంటే అది దేవుని కృపండి. ఎన్నో పరిస్థితులు, రోజు రోజు కూడా శ్రమను ఎదుర్కొంటూ చావుని చూసి ఆయన బ్రతుకుతున్నాడండి. ఎందుకంటే ప్రార్థన, సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన. అలాగుంటూ కూడా ఆయన పడుకొని మంచం మీద ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు. కనుక అందుకనే దేవుడు కాపాడుకుంటున్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది. మరి దేవుని వాక్యంలో మనకి ఆయన ముందుకు వచ్చే వరకు కూడా నేను ఎత్తుకొని లాలించే దేవుడని దేవుని వాక్యం చదివించినట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు ఎంత సమయం వరకు దేవునితో నువ్వు ఉంటున్నావు, ఆరాధిస్తున్నావు, మరి దేవుని వాక్యం మనం తెలియజేస్తున్నది. కనుక ఈ దేవుని బట్టి నువ్వు ఎలా ఉన్నానంటే ఆదరిస్తున్న దేవుని ఆరాధించాలి. నువ్వు ఏంటండి? ఆదరిస్తున్న దేవుని ఆరాధించాలి, ఆదరిస్తున్న దేవుని అనుసరించాలి. మన దేవుడు ఆదరిస్తున్నాడు, ఆయన ఆదరణ మనకు చూపిస్తున్నాడు, ఆయన ఆదరణ మనల్ని పెంచుతున్నాడు. ఆదరిస్తున్న దేవుణ్ణి మనము అనుసరించాలి, ఆయన మార్గాలు మనం వెళ్ళాలి, ఆయన నడిచే బాటలో మనం నడవాలి, ఆయన చెప్పే మాటలు మనం వినాలి, ఆయన చేసేవన్నీ కూడా మనం చేయాలి, ఆయన చూపించే ప్రేమను మనం చూపించాలి. ఏమని వాక్యం చదివిస్తుందంటే ఆదరణ. ఈరోజు ఆదరణ నీకు కావాలంటే ఆయన ఆదరిస్తున్నాడు కనుక ఆదరించే దేవుణ్ణి ఆరాధించాలి, ఆదరిస్తున్న దేవుని అనుసరించాలి, ఆదరిస్తున్న దేవుని అర్థించాలంటే. అర్థించడం అంటే ప్రార్థించాలి, అర్థించాలి. మనం ప్రతిమానుకుంటాం కదండి, ఎక్కువగా మనకి ఏదైనా సహాయం కావాలన్నప్పుడు ప్రభా నేను అర్థిస్తున్నానయ్యా, ప్రతిమానుకుంటున్నానయ్యా, ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే మన పిల్లలు కూడా అమ్మా నాకు అది కావాలమ్మా, ప్లీజ్ అమ్మా నాకు అది ఇవ్వమ్మా, అది ఇవ్వడాడి అని చాలా మంది కూడా వారిని ప్రేమ కడుతూ ఉంటారు కదా. అలాగే ఆదరిస్తున్న దేవుని మనము అర్థించాలి, ఆరాధించాలి, అనుసరించాలి, దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆదరిస్తున్న దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఈ లోకంలో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తే అన్ని విధాలు కూడా దేవుడు కృప నీకు తోడుగా ఉంచుతాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఆదరిస్తున్న దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, ఆ వాక్యాన్ని అనేక మందికి పెంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆదరిస్తున్న దేవుని ఏం చేయాలండి? ఆరాధించాలి. ఆదరిస్తున్న దేవుని ఏం చేయాలండి? అనుసరించాలి. ఆదరిస్తున్న దేవుని అర్థించాలి, ఆదరిస్తున్న దేవుని ప్రేమించాలి. ఆదరిస్తున్న దేవుని విషయంలో మనం ఇంకా భయము భక్తి కలిగి మన కుటుంబాల మనము కూడా దేవునిలో సాగుదాం. దేవుడి మాట దీవించును కాక. ఆమేన్.